బలంగా నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. నిష్పక్షపాతంగా ఈ మరణాన్ని కూర్చున్నటువంటి దర్యాప్తు గవర్నమెంట్ చేపట్టాలి. ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా అసలు ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇది సహజంగా యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణమా, లేకపోతే ఎవరైనా దుండగులు చేసినటువంటి ఒక దౌర్జన్య కాండన ఏమిటి అనే సంగతి ఆధారాలతో సహా అందరి ముందుకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనికి కారకులైన వారు ఎవరైనా ఒకవేళ మనుషులు చేసిందై ఉంటే కనుక ఇంతటి వారైనా వారిని వదిలిపెట్టేది లేదు. ప్రవీణ్ పగడాల గారిని ఎవరైనా కనుక ఒకవేళ హత్య చేసిన మాట వాస్తవమైతే వారికి శిక్ష పడేదాకా విశ్రాంతి లేని పోరాటం ఓఫీర్ మినిస్ట్రీస్ చేస్తుంది. సుప్రీంకోర్టు వరకైనా వెళతాము. అక్కడ ఆ హంతకులు ఎవరైనా ఒకవేళ ఉంటే వారి శిక్షను అనుభవించేదాకా, శిక్ష పొందేదాకా మరి మేము మడమ తిప్పకుండా పోరాడతామనే సంగతి ఇప్పుడు ప్రకటిస్తున్నాం. చాలా దారుణమైన విషయం. ప్రవీణ్ పగడాల గారు మంచి ఆర్గ్యుమెంటేటర్, మంచి తర్కం తెలిసిన వ్యక్తి. తాను నమ్మిన సత్యము, బైబిల్లో విషయాలు కానీ, ఖురాన్లో విషయాలు కానీ, ఇతర మన దేశంలో దేవీ దేవతల విషయంలో కానీ వారికి తెలిసిన సత్యాన్ని చాలా ఆర్గ్యుమెంట్ చేసి తర్కబద్ధంగా నిరూపించగలిగినటువంటి ఒక నిపుణుడు. మరి ఎవరికైనా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, తెలివితేటలు ఉంటే, బుర్రకాయలు గుజ్జుంటే ఆయనతో వాదనలో తలపడి గెలవాలి. కానీ వాదనలో గెలవలేకపోతే ఆయన మీద దాడి చేసి చంపేయడము ఇదే పద్ధతి అంటే అవతల వాళ్ళు చేతగాని వాళ్ళు వాదం వీగిపోయిందని అర్థం. ఒకవేళ ఇది హత్య అయి ఉంటే కనుక చాలా తీవ్రమైన విషయం. ఇది తీవ్రాతి తీవ్రంగా మేము ఉద్యమిస్తాము. తప్పకుండా ఒకవేళ ఎవరైనా హత్య చేసి ఉంటే వారికి శిక్ష పడేదాకా మేము వదిలిపెట్టము, మేము విశ్రమించమని ఇవాళ ప్రకటిస్తున్నాను. దేశ రాజధాని నగరం నుండి ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి మేము చేస్తున్నటువంటి ప్రకటన ఇది. ఈ మిత్రులారా, ఇక ఎవరు మమ్మల్ని అర్థం చేసుకుంటారో చేసుకోరో అది మాకు సంబంధం లేదు. ఓఫీర్ మినిస్ట్రీస్ విల్ ఫైట్ ఫర్ జస్టిస్ రిగార్డింగ్ ద డెత్ ఆఫ్ డాక్టర్ ప్రవీణ్ పగడాల. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వారి కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేసుకుంటాం. వారి బిడ్డలు, వారి సతీమణి వారు బాగుండాలి. దేవుడు వారిని ఉన్నత స్థితికి నడిపించాలి. ఎంత చేసినా ఈ గాయమైతే మానదు. ఈ నష్టాన్ని మనం పూడ్చలేదు. పరిశుద్ధాత్మ దేవుడి పూడ్చగలుగుతాం. ఆయన పాదాలు పట్టుకొని మొరపెట్టుకుంటాం. తప్పనిసరిగా ఈ రోజు నుండి ఒక ప్రార్థనాంశంగా ఇది మిగిలిపోతుంది. ప్రవీణ్ పగడాల గారి